కాబట్టి ఈ లోక సంబంధంగా యుద్ధం. కానీ పరలోక సంబంధంగా మనకు రాజు ఎవరు? యేసు ప్రభువే మనకు రాజు. ఆయన ఈ లోకానికి ఆయన వచ్చినప్పుడు ఆయన ఏ విధమైన మాట చెప్తారంటే, ఇక్కడ మార్కు 10వ అధ్యాయంలో 45వ వచనంలో, మనుష్య కుమారుడు పరిచారము చేయుటకై వచ్చినాడు. చూడండి, మనుష్య కుమారుడు పరిచారం చేయించుకుంటూ రాలేదు, కానీ పరిచారం చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనము తన ప్రాణం ఇచ్చుటకు వచ్చినాడు. 2 కార్యాలకు వచ్చినాడు. ఇప్పుడు ఈ లోకంలో మనము ఏం చేస్తాము? మనము అందరికీ మనం పెద్ద అధికారిగా ఉండాలా, అందరినీ ఏం చేయాలా? అందరినీ పరిపాలించని అనుకుంటాం. కానీ ఇక్కడ యేసు ప్రభువుల వారు ఈ లోకానికి వచ్చింది ఏమంటే, అందరికీ లోబడి ఉండి అందరికీ మేలు చేయాలా, అందరినీ ఆపదల, కష్టముల, నష్టముల, బాధలు ఉండడానికి కర్ణించాలా, అందరికీ నేను తృప్తికరంగా ఉండాలి, అందరినీ నేను ప్రతి ఒక్క సమస్య, నన్ను పిలిచిన వాళ్ళందరూ కూడా నేనేం చేయాలా? ఏ సమస్య తీర్చాలి. కానీ నేను వారికి పరిచర్య కానీ చేయాలి, కానీ వారు నాకు పరిచయకూడదని ఇక్కడ మాటలు చెప్తాను. అంతేకాకుండా ఒక మాట ఏం చెప్తానంటే, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చినాడు. ప్రాణం పెట్టడానికి వచ్చినాడు. ఎందుకు ప్రాణం పెట్టాలా? ఆయన సిలువలో ప్రాణం పెట్టి మన కొరకు త్యాగం చేయాలన్నప్పుడు ఆ ప్రాణం పెట్టడానికి దేవుని యొక్క తండ్రి దగ్గర అనుమతి పెట్టుకొని ఆయన వచ్చి మన కొరకు, మన పాపాల కొరకు, మనం ఈ లోక సంబంధమైన మనం చేసినటువంటి ప్రతి ఒక్క కార్యం, దేవునికి విరోధం కార్యం అంతా కూడా ఏమైపోవాలి? అక్కడ దేవుని సన్నిధిలో దేవుని కొరకు మనం వాడబడినప్పుడు, దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు, దేవునికి తగినట్టుగా నడిచినప్పుడు ఏం చేస్తాము? అప్పుడు మనము ఆయన దేవుని మహింపరిచినట్టుగా ఉంటుంది దేవుని కృపను. కాబట్టి మనం ఏం చేయాలా? ప్రతి ఒక్క సమయంలో, ప్రతి ఒక్క దీంట్లో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ అనేకులకు దేవుని యొక్క సువార్త ప్రకటించడానికి, దేవుని యొక్క సన్నిధిలో మనం పనిముట్టుగా ఉండడానికి దేవుడే మనల్ని దీవించి ఆశని కనిగిరి కటానికి బలపరుస్తాం. కాబట్టి మనం ఇక్కడ ఏమంటున్నాడు? ఆయన మన అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనము తన ప్రాణం ఇచ్చుటకు వచ్చినాడు, తన ప్రాణం పెట్టడానికి వచ్చినాడు. చూన్నారా? ఆయన సిలువలో ఎంత కష్టపడినాడంటే, ఆయన పడినటువంటి వేదన, బాధన అన్నింటినీ మనం చూసినప్పుడు ఆయన ఆ యొక్క శ్రమ, బాధ అన్నింటినీ కూడా మనుషుల రీతిగా వచ్చినాడు. కాబట్టి ఆ యొక్క సిలువలో కొట్టబడినప్పుడు ఆ యొక్క 2 చేతులకు మేకులు, ఆయన తలకు ముండ్ల కిరీటము, పక్కన బల్లెపరి, ఇదంతా రక్తం అంతా కార్చి ఏం చేసినాడు? ఆయన మన పాపాలు తొలగి. కాబట్టి ఈ లోకానికి ఆయన వచ్చినటువంటి కార్యం ఏంటంటే, అనేకుల ప్రతిగా తన ప్రాణం ఎందుకు పెట్టాలా? తన ప్రాణం పెట్టేదాని వల్ల మనము నిత్యవారసత్వమైన పరలోక రాజ్యం పోతాం. అదే ఆయన చేసిన మేలుకు మనం ఏం చేయాలా? కృతజ్ఞతగా ఈరోజు నేను ఆయన స్తుతించాలా, ఆరాధించాలా, మహింపరచాలా, గణపరచాలా. అందుకే మన దేవుడు మనకు ఆ యొక్క తన ప్రాణాన్ని ఈ లోకానికి వచ్చి తన ప్రాణం పెట్టి మనకు సర్వము ఆయనై ఉండి మనం కాపాడినాడు. కాబట్టి మనం ఏం చేయాలి? సర్వము ఆయన మనకు. కాబట్టి యేసు నామానికి మహిమకరంగా మనం ఏం చేయాలా? ప్రార్థనాపూర్వకంగా తన యొక్క సన్నిధానంలో మనం ఏం చేయాలి? మోకరించి ప్రార్థన చేయాలి. ఉదయం వేకుజామున లేచి ప్రార్థన చేయాలి. అవతల దేవుని సువార్త మనకు తెలిసినంత వరకు ఇతరులకు పంచిపెట్టాలి. దేవుని సువార్త అప్పుడు పంచిపెట్టినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నన్ను దీవిస్తాడు, ఆశిస్తాడు, నీ బదులు ఆయన ఉంటాడు. కాబట్టి ఈ లోక సంబంధంగా మనము దేవుని కొరకు పరిచర్య చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన వింటాడు, మన పరిచర్య వింటాడు. మనం ఒకరి కొరకు ప్రార్థన చేస్తామనుకోండి, ఆ ప్రార్థన ఒకరు అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు. అనారోగ్యం బాధపడినప్పుడు మనం ఏం చేస్తాం? ప్రార్థన చేస్తే ఆయన ఎవరికైతే ప్రార్థన చేస్తామో వారికి ఉన్నట్టు అనారోగ్యత నేను తీర్చలేము. అది ఎవరు చేస్తారు? ఆ పని దేవుడే చేస్తాడు. పరలోకం నుంచి ఆయన నీ ప్రార్థన, నా ప్రార్థన విని ఎవరైతే నువ్వు ఎందుకొరకు ప్రార్థన చేస్తావో, ఎవరి కొరకు ప్రార్థన చేస్తావో, ఏమని ప్రార్థన చేస్తావో ఆయన విని ఏం చేస్తాడో ఆయన మన ప్రార్థనకు బదులు ఆయన పరిహారం ఆయన చెల్లించుకుంటాడు. కాబట్టి ఈ లోకంలో మనము ఎటువంటి సమస్యలు ఉన్నా, ఎటువంటి
సమయంలో మనం ప్రార్థన చేసేటప్పుడు యేసు ప్రభు నామంలో ప్రార్థన చేసిన అనాలి. ప్రార్థన చేసి ఎండింగ్లో ఏం చెప్పాలా? నజరుడు యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాను అనాలా. నజరుడు యేసుక్రీస్తు నామములో నా ప్రార్థన ఆలకించమని దేవుని మొరపెట్టాల. కాబట్టి అప్పుడు నువ్వు ఎవరికి ప్రార్థన చేసినా, నువ్వు ఏ సమస్యలు ఉన్నా నజరుడు యేసుక్రీస్తు నా పెట్ట నువ్వు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మొరపెట్టినప్పుడు తండ్రి అనే దేవుడు ఏం చేస్తాడు? నీ ప్రార్థన ఆలకించి నీకు. ఇక్కడ ఇంకొక మాట చెప్పడం అంటే, ఆయన ఏం చేస్తాడంటే ఆ యొక్క ఎరుకో పట్టణం దారిలో పోతుండగా ఒక భిక్షకుడు, కళ్ళు లేని భిక్షకుడు అక్కడ భిక్షం అడుక్కుంటూ ఉంటాడు. అటు టైంలో యేసుప్రభు వారు ఆ యొక్క ప్రయాణం అయిపోతూ ఉన్నప్పుడు ఆయన ఆ గుడ్డివాడు ఏం చేస్తాడు? యేసుప్రభు వస్తున్నాడని వింటాడు. యేసుప్రభు వస్తాడని విన్న తర్వాత ఆ భిక్షగాడు ఏం చేస్తాడు? దావీదు కుమారుడా నన్ను కరుణించి అంటాడు. చూడండి, యేసుప్రభు వారు వస్తూ ఉంటే ఈయన ఏం చెప్తాడు? దావీదు కుమారుడా నన్ను కరుణించమని ప్రార్థన చేసినప్పుడు వేడుకుంటూ ఉంటాడు. అందరూ ఏం చేస్తారు? అక్కడ ఉండే శిష్యులంతా, అందరు అక్కడ ఉండే జనమంతా గమనుండు, నువ్వు గమనుండు, ఆయన యేసు ప్రభు వచ్చినప్పుడు చూస్తాము, ఆయన పోనీ ఏం మాట్లాడబాక, నువ్వు గట్టి గర్రబాక అంటే ఒక భిక్ష కూడా ఏం చేస్తాడు? గట్టిగా అరుస్తాడు, ఇంకా ఎక్కువగా మాట్లాడతాడు. నజరేయుడు యేసు నన్ను రక్షించని ఆయన గంభీరంగా మాట్లాడినప్పుడు యేసు ప్రభు ఏం చేస్తాడు? ఆయన దగ్గరకు వస్తాడు. వచ్చినప్పుడు యేసు ప్రభు వచ్చి ఏం చేస్తాడు? అక్కడ నా వల్ల నీకేం కావాలని అడిగినప్పుడు, అయ్యా నేను గుడ్డివాడిని అయ్యా, నాకు కళ్ళు కల్పించాలా, కళ్ళు తెరవమని చెప్పినప్పుడు ఆయన ఏం చేస్తాడు? యేసు ప్రభు నీ విశ్వాసము నిన్ను బలపరచము, నువ్వు సమాధానంగా పో అంటాడు. అంతే. నీకు ఆ కళ్ళను గురించి ఎవరైతే కష్టములు, నష్టములు, బాధలు, వేదన భిక్షగాడేమంటాడు? అయ్యా నా కనుచూపు కావాలి ఆయన అడిగినప్పుడు యేసు ప్రభు చెప్తాడు, నువ్వు సంతోషంగా పో, నీకు దేవుడు నీ విశ్వాసము నిన్ను బలపరుస్తుంది అన్నాడు. కాబట్టి మనం కూడా ఎన్నో సమస్యలు ఉంటాం, బాధల్లో ఉంటాం, వేదనలో ఉంటాం, కానీ ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు ఏం చెప్తాడు? నీకు విశ్వాసములో నువ్వు బలపడాలా. నువ్వు విశ్వాసములో ప్రార్థన చేసినప్పుడు దానికి బదులు ఏమొస్తుంది? ఆ విశ్వాసమే నిన్ను నడిపిస్తుంది, ఆ విశ్వాసమే నిన్ను బలపరుస్తుంది, ఆ విశ్వాసమే నీకు ఆరోగ్యం ఇస్తుంది, ఆ విశ్వాసమే నీ యొక్క ప్రార్థన ఆలకించి జయం కలుగజేస్తుంది. కాబట్టి విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడేంట అసాధ్యము. కాబట్టి విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడేంట అసాధ్యమని వాక్యం చెప్పినప్పుడు ఆ వాక్యాన్ని మనం ఏం చేయాలా? గ్రహించుకొని మనము విశ్వాసములో బలపడాలా, విశ్వాసంతో ప్రార్థన చేయాలా. విశ్వాసం లేకుండా ఆయన సన్నిధికి మనం పోలేము. కాబట్టి ఈ లోకమంతా కూడా ఈరోజు ప్రభు దినములో పరిచర్య చేస్తుండగా మనమందరూ కూడా విశ్వాసంతో అందరి కొరకు ప్రార్థన చేయాలి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క దేవుని బిడ్డలే కాకుండా, దేవుని సేవకులే కాకుండా, ఎవరైతే కష్టములో, నష్టములో, బాధల్లో, వేదల్లో ఇప్పుడైతే అనేక విధాలుగా వర్షాలు కురుస్తూ ఉంది, వర్షాలు అనేకులు నశించిపోతున్నారు, అనేకులు ఇండ్లు లేకుండా అనేకులు అనారోగ్యంతో బాధపడుతున్నారు, ఆహారం లేకుండా బాతున్నారు, నీళ్ళు లేకుండా బాతున్నారు. వారందరి కొరకు మనం ఏం చేయాలా? ప్రార్థన చేస్తాడు. దేవుడిని ప్రార్థన ఆలకిస్తాడు ఎప్పుడు విశ్వాసం. అవే ప్రభా వారికి నువ్వు చేస్తావయ్యా ఈ కార్యం అని చెప్పి మనం విశ్వాసం ప్రార్థన చేసినప్పుడు విశ్వాసానికి బదులుగా దేవుడు ఏం చేస్తాడో నీ ప్రార్థన ఆలకించి జయం కలిగి చేస్తాడు. కాబట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మనామలో ఈరోజు మనము ఈ యొక్క కొద్ది మాటలు మన దేవుని మన హృదయంలో మనం బలపరుచుకుంటాం. విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయన చిత్తానుసారము నెరవేరుస్తాడు. ఆయన మన కొరకు వచ్చినాడు కాబట్టి ఆయన మన ప్రార్థనలకి నెరవేరుస్తాడు. కాబట్టి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మనామలో మనము ఈ విధమైనటువంటి విశ్వాసంలో బలపడుతూ పూర్ణ ఆత్మతో, పూర్ణ విశ్వాసంతో, పూర్ణ బలముతో దేవుని ఆరాధించినప్పుడు దేవుడు మహిమ ఘనత పొందుకుంటూ ఆయన మనలో దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఈ కొద్ది మాటలు మన హృదయంలో భద్రపరుచుకుంటాం. దేవుడు దీవించి ఆశని కనికని కటాకి బలపరిచి స్థిరపరుచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.